రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.2% నిధులు కేటాయించడం అన్యాయమని, విద్యారంగం బాగు కోసం ఈ నిధులు సరిపోవని, పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ రూ. 3,24,234 కోట్లలో కేవలం 26,674 కోట్లు మాత్రమే విద్యారంగానికి కేటాయించడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి కేవలము 8.2% నిధులు కేటాయించడం చాలా దారుణమైన విషయం. 3,24,234 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం వీటిపైన పునరాలోచించాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రభుత్వం వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రధానంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల నిర్లక్ష్యాన్ని చేయడం అనేది చాలా దారుణమైన విషయం. మరి 8.2% నిధులు ఏమాత్రం సరిపోతాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలోనే విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు 8% కేటాయించడము ఏ మూలకు సరిపోతాయి ఈ నిధులు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికే విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్నాను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖకు 15% నిధులు కేటాయిస్తామన్నారు. మరి వాటిని కేటాయించకుండా 8% కేటాయించడం అనేది చాలా దారుణమైన విషయం. మరి అదేవిధంగా పిఆర్సి గడిచిపోయి 32 నెలలు అయినప్పటికీ ఇప్పటికే నివేదిక రాకపోవడము, ఆ నివేదిక ప్రభుత్వం తెప్పించుకోకపోవడము, మరి ఆ పిఆర్సి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం అనేది కూడా చాలా దారుణమైన విషయం. మరి అదేవిధంగా ఏప్రిల్ 2024 తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఎవరికి కూడా మరి బడ్జెట్లో కేటాయింపులు కానీ మరి వారికి నిధులు ఇస్తామని చెప్పినటువంటి బడ్జెట్లో కూడా నిధులు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మరి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయిస్తే తప్ప ఈరోజు ప్రభుత్వ పాఠశాలని మనం బలోపేతం చేయమని చెప్పేసి కోరుతూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి బడ్జెట్లో మార్పులు చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం.